చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. చాలా రోజుల తర్వాత మనం వీడియో అయితే మళ్ళీ షూట్ చేస్తున్నాం. అండ్ నేను ట్రావెల్ చేస్తున్నా ఈ మధ్య, బట్ వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లే అనమాట. సో నాకు ఎప్పుడైతే మన మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయిందో నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అనమాట. అంటే దాంట్లో నా తప్పు కూడా ఉందన్నమాట. అంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఏడికెళ్ళి పోవాలన్నాడా. సో నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల సో వాళ్ళు మెయిల్స్ పెట్టారు, బట్ నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు అన్నంత పని చేసేసారనమాట. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:34 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. వాళ్ళు నన్ను వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 9 వరకు అయితే రమ్మని చెప్పారు. సో ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను నేను వస్తున్నా అని. ఎందుకంటే సండేస్లో హాఫ్ డేసే ఉంటుంది అనమాట హైదరాబాద్లో షోరూమ్స్. అందుకే నేను ఎప్పుడన్నా ముందు రోజు ఇన్ఫామ్ చేస్తాను అనమాట. సో నేను వస్తున్నా అని చెప్పేసి. అండ్ గైస్, ఎండలు మాత్రం దారుణంగా కొడుతున్నాయి బయట. సో ఒక అరౌండ్ 11:30, 12 తర్వాత అయితే అసలు బయటకు వెళ్ళడానికి ట్రై చేయకండి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు. ఈ హైవే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో దీనివల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఇటు మన చిట్యాల ఆల్మోస్ట్ నియర్ బై మన తెలంగాణ బార్డర్ కోదాడ ఏదైతే ఉందో, సో అక్కడ వరకు ఈ హైవే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. మధ్యలో ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అరౌండ్ నేను ఒక 70 స్పీడ్లో వెళ్తున్నా. నాకైతే లిటరలీ ఒక 30-40లో పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ గాలి వల్ల మొత్తం వెనక్కి నూకేస్తుంది. మనమైతే కొంచెం మెల్లగానే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన ఏబిఎస్ అనేది వర్క్ చేయట్లేదు. సో అది దానికి ఇష్యూ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు వస్తుంది ఏబిఎస్ది, కొన్నిసార్లు రావట్లేదు అనమాట అది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో పైన కొండ కనిపిస్తుంది కదా. సో ఒక్క నిమిషం ఆగండి, కొంచెం ముందరికి వెళ్ళి చూపిస్తాను ఎగ్జాక్ట్గా. అటు పైన కనిపిస్తుందా ఎవరికన్నా? సో అదొక సెట్ అనమాట. మీద ఏ సెట్ అంటే మన ప్రభాస్ అన్నది ఫౌజీ మూవీ ఉంది కదా, సో అది షూట్ చేశారనమాట ఇక్కడ ఆ పైన. ఈ హెల్మెట్కి కెమెరా ఇవన్నీ పెట్టంగానే ఏదో తల మీద రాయి పెట్టుకున్నట్టుంది నాకైతే. ఘోరంగా అంటే ఘోరంగా వస్తుందన్నమాట. హెడ్ చాలా బరువు ఉంది. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, సో అలవాటు పోయిందనమాట. సో చలో సెట్ చేసేసా అది. అంటే హెల్మెట్ ఉంటుంది కదా, సో అది వైర్ మీద అది ఇట్లా ఉండిపోయిందనమాట ఆ బ్యాటరీది అనేది. సో దానివల్ల గట్టిగా తగులుతుంది అది తలకి. సో చలో స్టార్ట్ అయిపోదాం మళ్ళీ ఫాస్ట్గా. ఫక్, మీకు తెలిసిందే కదా గోప్రోల గురించి. సో స్ట్రక్ అయిపోయింది అనమాట అది. ఇప్పుడు 100 మీటర్స్లో పెట్టి 2 టైమ్స్ ఆగినా. ఇప్పుడు నేను ఆగి ఆ బ్యాటరీ సెట్ చేశానో లేదో మళ్ళీ అది కెమెరా స్ట్రక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కెమెరా బ్యాటరీ చేయాలంటే అది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. సో లాస్ట్ టైం చెప్పాను కదా నేను, హౌస్ షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఆ బాక్స్ని వచ్చేసారనమాట. సో ఆ బ్యాటరీ అనేది పైన మనం ఇట్లా పీకేది ఉంటుంది కదా, సో కెమెరా నుంచి అది ఊసిపోయింది అనమాట. సో దానివల్ల కెమెరాని కొట్టి తీయాల్సి వస్తుంది బ్యాటరీ అది బయటికి. పెట్రోల్ అయితే 1 పాయింట్ అయితే ఉంది. అండ్ ఈ మధ్య ఎప్పుడైతే పెట్రోల్ షార్టేజ్ అని నడుస్తుందో, సో నేను ప్రతిసారి ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాను అనమాట. మళ్ళీ స్ట్రక్ అయింది. సెకండ్ టైం ఇది. ఇది ఒక వరస్ట్ అనమాట. గోప్రోస్లో ఉన్న వరస్ట్ ఏమన్నా ఉందా అంటే ఇది ఒక్కటే ప్రాబ్లం. సో దీన్ని ఎందుకు వాళ్ళు ఫిక్స్ చేయట్లేదో అర్థం కావట్లేదు నాకు అసలు. ఇండికేటర్ ఉందిగా భయ్యా, ఇండికేటర్ వాడచ్చుగా, చేయి పెడతాం. పొద్దునే రోడ్లు మాత్రం చాలా ఖాళీగా ఉన్నాయి ఈరోజు. సండే కదా, సో మ్యాక్స్ అందరూ లేట్గా లేస్తారు కదా. అదే నువ్వు నార్మల్ డేస్లో అయితే మార్నింగ్ 8 o'clock నుంచి నీకు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ప్లస్ ఇప్పుడు స్కూల్స్కి కూడా హాలిడేస్ ఉన్నాయి. బట్ నాకు ఏందో అర్థం కావట్లేదు, ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. యూనివర్సిటీ ఉందని ప్రతి సెమ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ చేస్తాను అన్నాడు. అరే మీకేమన్నా నా ఫీజు అని కాలేజ్ కట్టే ఉద్దేశం ఉంటే చెప్పండి రా, డైరెక్ట్ పైసలు ఇస్తా, అట్లా ఫెయిల్ చేయకండి. ఓకే గలీజ్గా ఉంది. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తేప్పుడు ఆ ముందులో వ్యూ ఉంది కదా, సో ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అది.
సో ఇంకా అవి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోతే నెక్స్ట్ లెవెల్. ఇంకా నైట్ టైమ్స్లో అయితే సూపర్. అండ్ ఈ టైంలో కానీ కూడా నాపి మన బైక్కి చలాన్ చెక్ చేసే మాత్రం నేను దొరికిపోతా. ఆల్మోస్ట్ 1000 వరకు ఏమో ఉన్నాయి అనుకుంటా చలాన్స్. కట్టట్లే, నాకు ఇంట్రెస్ట్ పోయింది. కొడుతానే ఉర్రు ఫోటోలు. చౌట్పల్లి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నేను రోడ్ క్రాస్ చేయాలన్నా కానీ నాకు ఒక 100 ఒక 150 230 రూపాయలు చలాన్ కొట్టించుకొని రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది. నేను పెట్రోల్ పోసుకొని పోవడమే కాకుండా. అన్నాను అట్లా సడన్ బ్రేకులు కొట్టకే, నా ఏబిఎస్ పని చేయట్లే, నాకు కింద పడతా. అయితే పెళ్ళికి పోతుంది మెల్లగా. లిటరల్లీ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆగుతా, బట్ ఈసారి ఆగేది లేదు, వెళ్ళిపోవడమే. నాకైతే ఘోరంగా ఆకలవుతుంది. సో నైట్ ఏం తినలే అనమాట. సో అట్నే పడుకున్నా. మా అమ్మ మంచిగా ఉన్నది, తినేసి పోరా బాడకవు అన్నది. సో ఆ బాడకం అనేది కామనే మన తెలంగాణలో. సో ఈ వీడియో ఎవరన్నా వేరే స్టేట్ వాళ్ళు చూస్తుంటే బూత్ లెక్క ఫీల్ కాకండి. అది మాకు ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్ లాగా అనమాట మాకు అది. అండ్ నేను మర్చిపోయినా, నాకు ఒక ఏటీఎం కావాలి నాకు. అంటే ఏటీఎం మిషన్ కాదు, సో జస్ట్ ఏటీఎం అనమాట. ఎందుకంటే నా దగ్గర కార్డు ఉంది, ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది అని వాడు ఛార్జ్ తొబ్బుతాడు, నాది ఎస్బీఐ. ఓ బాడకావు మన అయ్య జాగీర్ లెక్కనే ఊరికి వస్తున్నాడు మధ్యలోకి. సో నాకు అట్లా కపుల్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, వెనక నుంచి ఇట్లా రాయిసే బుద్ధి అవుతుంది అనమాట వాళ్ళ మీదకి. ఎందుకు నీకు ఇంత తీటంటే ఏమో బ్రో. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. నాకైతే అసలు ఏటీఎమే కనిపించట్లేదు. సో సర్వీస్కి అయితే వెహికల్ ఇచ్చేద్దాము అండ్ ఒకసారి అడుగుదాం కార్డ్ స్వైప్ ఉందా లేదా అనేది. ఒకవేళ ఉంది అంటే కార్డ్ స్వైప్ చేసేద్దాం. ఇన్ కేస్ లేదు అంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వస్తాం కదా, సో చూద్దాం నియర్ బై మన ఏటీఎమ్స్ ఉన్నాయేమో, లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకోవాల్సిందే ఇక మళ్ళీ. ఓ షర్ట్ ఈరోజు సండే కదా, నేను మర్చిపోయినా. షాప్స్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉంటాయి ఈరోజు హైదరాబాద్లో. నేను టైర్స్ గురించి కనుక్కుందామని అనుకున్నా, ఇంకా అది అయినట్టే ఈరోజు ఇక. సో వచ్చేసామన్నమాట. మనం యూటర్న్ చేసుకోవాలి ముందు. ముషారాంబాగ్ మెట్రో స్టేషన్ అండ్ మన రైట్ సైడ్లో ఉంటుంది శ్రీలక్ష్మి మోటార్స్. బ్రో తీసారా తీయలేదా? పిచ్చోడిని అయిపోతావు బ్రో నేను ఇప్పుడు తీయకపోతే. అది గడ్డి మొలిచింది బస్సులో. ఇక్కడ ఉంది ఎస్బీఐ ఏటీఎం. వావ్ సూపర్. సో చలో గైస్, వన్స్ నేను వెహికల్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మీకు. 2 hours later. చలో గైస్, సర్వీస్ అయితే అయిపోయింది అండ్ బిల్ వచ్చేసి 1648. సో నేను మెయిన్ ఇక్కడికి సర్వీసింగ్కి రావడానికి రీజన్ ఏంటంటే, సో మనం వెహికల్ తీసుకున్నాం కదా, సో నాకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, సో మన వెహికల్ అయితే అండర్ వ్యారంటీలోనే ఉంది ఇంకా. సో ఏమన్నా అడిగినా కొంచెం గట్టిగా అడగవచ్చు అనమాట. సో అలానే బ్రో జస్ట్ మిస్ మెర్సిడెస్కి గీత పడుతుండే. నేను ఏం చేంజ్ అయిపోయలేదు, జస్ట్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ది రైట్ సైడ్ ఇండికేటర్ ఉంటుంది కదా, సో అదొకటి చేంజ్ చేయించేసా.
A few moments later. సర్వీస్ చేపిద్దామని పొద్దున బైక్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళినాం కదా మనం. అండ్ నేను సర్వీస్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ షోరూమ్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ వచ్చిన, ఆల్మోస్ట్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ అనుకుంటా. సో అక్కడికి రాగానే వెహికల్ అయితే ఆగిపోయింది. అంటే ఆగిపోవడం అంటే కంప్లీట్గా ఆగిపోవడం కాదు, మనం గేర్ వేస్తున్నాం బట్ వెహికల్ అనేది మూవ్ అవ్వట్లేదు అనమాట. సో నేను మళ్ళీ షోరూమ్కి కాల్ చేసి వాళ్ళు టెక్నీషియన్స్ని పంపించారు. అండ్ వాళ్ళు వచ్చి అది షాఫ్ట్ పోయిందా లేకపోతే క్లచ్ ప్లేట్ జాయిన్ అయితే తెలియదు అంటున్నారు. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయింది వాళ్ళతోని వెహికల్. సో ఇంత దరిద్రంగా ఉందన్నమాట ఈరోజు నా రోజు. ఆయిల్ చేంజ్ కోసం పోయినా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఒక 7,000 to 8,000 పని పెట్టిందనమాట. మళ్ళీ నాకు ఒక 1 వీక్ అయితే నేను నా బైక్ని మిస్ అవుతా.